ఏజెన్సీ ఏరియాల్లో ఇప్పటికీ సెల్ ఫోన్ సిగ్నల్స్ లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. తమ గ్రామాల్లో సెల్ ఫోన్ సిగ్నల్స్ పై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు గిరిజనులు. కొత్తగూడెం జిల్లా ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధి సంగతి దేవుడెరుగు. కనీసం మాట్లాడుకోవడానికి సెల్ ఫోన్లు కూడా వాడుకోలేని పరిస్థితి. పూబల్లి, దండగుండాల, మర్రిగూడెం, కోటన్న నగర్, రామకృష్ణాపురం, వెన్నెలబైలు, చెట్టుపల్లి, శంభునిగూడెం, మర్కోడు, బోడైకుంట గ్రామాల్లో ఫోన్ సౌకర్యాలు లేవు. లేక ఒక చెట్లని పుట్టలని ఎక్కి మీ ఫోన్లు చేసుకోవటం, ఏదన్నా ఒక ప్రెగ్నెన్సీని మేము ఎక్కడికైనా తీసుకెళ్దామన్నా కూడా అవతల డాక్టర్కి ఫోన్ చేయాలన్నా కూడా మేము ఫోన్లు చేసేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రెగ్నెంట్ కూడా చాలా ఇబ్బందులు పడాల్సిన అవసరాలు వచ్చి చాలా మంది కొద్దిగా దుర్మరణం చెందినటువంటి రోజులు కూడా ఉన్నాయి. దయచేసి గవర్నమెంట్ మమ్మల్ని టవర్కి సిగ్నల్కి కనెక్ట్ చేసి మమ్మల్ని కొద్దిగా ఆదుకుంటుంది అన్న దాని విషయంతో మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. ఏం చేసినా కూడా మేము ఒక రేషన్ బియ్యంకి పోవాలన్నా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాం. ఇలాంటి సమస్యలు మా ఎన్నో ఉన్నాయి. కాకపోతే ఓట్లప్పుడు వస్తాను, మమ్మల్ని అడుగుతాను, ఓట్లు వేయించుకుంటాను, పోతాను, కానీ మమ్మల్ని పట్టించుకునేవాడు ఎవడు మా దగ్గర రావట్లేడు. ఈ గ్రామాల్లో ఏదైనా ఆపద వస్తే బయట గ్రామాలకు సమాచారం ఇవ్వడం కుదరదు. ఒకవేళ మాట్లాడుకోవాలనుకుంటే 5 కిలోమీటర్ల దూరం వెళ్లి అక్కడ చెట్టు ఎక్కి ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వవలసిన పరిస్థితి. అనారోగ్య పరిస్థితుల్లో అంబులెన్స్ కోసం ఫోన్ చేద్దామన్నా కష్టమే. దీంతో చాలా మంది సకాలంలో ట్రీట్మెంట్ కూడా తీసుకోలేకపోతున్నారు. మాకు సిగ్నల్స్ కరెక్ట్ గా ఉండదు. రీసెంట్ గా బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ వస్తుంది, ఓన్లీ వాట్సాప్ కాల్ వెళ్తుంది అంతే, నార్మల్ కాల్ వెళ్ళదు. ఎవరికన్నా ఫోన్ చేయాలంటే సిగ్నల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కాల్ చేయాల్సింది వస్తుంది. ఆ సిగ్నల్ పాయింట్ అయినా ఎక్కడ వస్తుంది, బోట్ కానీ చెట్టు కానీ ఎక్కుతూనే వస్తుంది. ఎమర్జెన్సీ అయినా సిగ్నల్ పాయింట్ దగ్గరికి వెళ్ళి కాల్ చేయాల్సింది వస్తుంది. వీలైనంత తొందరలో సిగ్నల్ వచ్చే ఏర్పాటు చేయాలి గవర్నమెంట్. వెన్నెలబైలు గ్రామంలో బిఎస్ఎన్ఎల్ టవర్ ను ఏర్పాటు చేశారు, కానీ సిగ్నల్ రాదు. ఉదయం వస్తే సాయంత్రం సిగ్నల్ ఉండదు, సాయంత్రం సిగ్నల్ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు సిగ్నల్ ఉండదు. సిగ్నల్ ఉంటేనే రేషన్ బియ్యం తీసుకునే పరిస్థితి. సిగ్నల్ ఉన్న ప్రాంతానికి వెళ్లి వేలిముద్ర పెట్టించుకోవాల్సి వస్తోంది. ఈ చెంబులగూడ ప్రాంతంలో నా బండి చాలా వరకు కూడా బండి ఖరాబ్ అయింది. ఈ చెట్టుపల్లి నుంచి నేను ఇల్లందు వాళ్ళకి మెకానిక్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి సిగ్నల్ పనిచేయకపోవటం, నా బండి ఇక్కడ పెట్టుకోవటము. 1-2 రోజులు కూడా నేను నైట్ అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఇక్కడ పండుకున్నాను. నా భార్యకి నా పిల్లలకు కూడా కనీసం ఈ చిట్టుపల్లి ప్రాంతం నుంచి వెళ్ళి నేను మా ఇంటికి ఫోన్ చేసి ఆ మెకానిక్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుదామన్నా కూడా నాకు అందుబాటు లేకుండా అయిందండి. నేను గత 2 రోజులు కూడా నేను చిట్టుపల్లి చెంబులగూడెంలో నేను ఇట్లా సిగ్నల్ లేకుండా ఈ చిట్టుపల్లి చెంబులగూడెంలో నేను అడవులలో కూడా బండి పెట్టుకొని పండుకున్న రోజులు చాలా రోజులు ఉన్నాయండి. దయచేసి మీ గవర్నమెంట్ వాళ్ళైనా సరే, ఈ సిగ్నల్ వాళ్ళైనా సరే మాకు ఈ సిగ్నల్ ఏర్పాటు చేసి అందరికీ ఇబ్బంది లేకుండా చూడాలని మేము ప్రార్థిస్తున్నాం. దూరంగా ఉన్న పిల్లలతో, బంధువులతో మాట్లాడుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం పిల్లలు ఇంటి దగ్గరే ఆన్లైన్ క్లాసులు తీసుకోవాలన్నా కష్టంగా ఉంది. ఊరిలో ఏదైనా ఘర్షణ జరిగినా, అడవుల్లో మంటలు వ్యాపించినా, ఏది జరిగినా బయట ప్రపంచానికి తెలియడం లేదు. మరి ముఖ్యంగా దూరంగా ఉన్న వారి యోగక్షేమాలు తెలియడం లేదు. బంధువులు ఈ ఊర్లకు వెళ్లాలంటే కమ్యూనికేషన్ కట్ అవుతుందని భయపడి ఎవరూ రావడం లేదు. ఇప్పటికైనా అధికారులు తమ బాధలు పట్టించుకోవాలని కోరుతున్నారు ఇక్కడి జనం.